తమ్ముడు. భగవంతుడా, నేను నా సొంత కొడుకు కంటే ఎక్కువగా నా తమ్ముడిని ప్రేమించిన వాడిని అయితే, తెలిసి వాడి పట్ల ఎప్పుడూ ఏ తప్పు చేయని వాడిని అయితే, నా తమ్ముడు మళ్ళీ కళకళ్ళాడుతూ మా మధ్య తిరగాలి. లేదా వాడికంటే ముందు నేనే పోవాలి. లలిత, బావా, నీకు రక్తం ఇచ్చి ప్రాణదానం చేసిన ఆ దేవుడు ఎవరో చూడు. తమ్ముడు. అన్నయ్య, తమ్ముడు. అన్నయ్య, కృష్ణ. వదిన, బాబాయ్. నాని. వీరభద్రం గారు, వాడి బుర్ర సగం పగిలిందంటారా లేక సగం పగిలిందో పూర్తిగా పగిలిందో ఇప్పుడు ఆలోచించావు. చూడండి, పట్నంలో రంభా క్లబ్ ఓనర్ శేషగాడు నా బెస్ట్ ఫ్రెండ్. వాడు నేను కలిసి ఎన్నో ఏదో పనులు ఐకమత్యంగా చేసేవాళ్ళం. వాడి దగ్గర దాస్తాను. బాబు, ఈ శేషిగాడు నగల్ని దాస్తాడా లేక తనే ఖర్చేస్తాడా? వాడు కరిచేస్తే నేను వాడిని కొరికేస్తాను. అబ్బాయిని చూస్తే నాకు నమ్మకం కలుగుతుందండి. నగలేవండి. అలాగే. దేవుడికి కూడా కనిపించకుండా నేను దాస్తాను. ఒరే జాగ్రత్త రోయ్. నాన్న, మీరు అది ఆ, కారణం మీరు కంగారు పడకండి, నగలు భద్రంగా ఉంటాయి. రంభా క్లబ్ శేషిగాడు. హాయ్ శేషు, గుడ్ మార్నింగ్. ఏంట్రా ఇలా ఊడిపడ్డా? ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, దాన్ని బయట పంపించు. ఏంట్రా అంత సీక్రెట్ అవ్వారం? వస్తే జమలగిరి పంప, నువ్వు బయటికి పోవే. రారా కూర్చో. ఈ బ్రీఫ్ కేసును కొన్ని రోజుల పాటు భద్రంగా దాయాలి. ఏమన్నారు ఇందులో? అది నీకు అనవసరం రా. నువ్వు బాగా నమ్మకమైన ఫ్రెండ్ కాబట్టి నీ దగ్గర తీసుకొచ్చాను. నీ దగ్గర దాయ్ అంతే. ఇందులో ఏమున్నాయో చెప్పకుండా దాయముంటే ఎలారా? రేపు వచ్చి ఇందులో కోట్లు పెట్టాను అవి నువ్వు కొట్టేసావు అన్నావు అనుకో, నేనేం చేయాలి? లేదా పోలీసులు వచ్చి ఇందులో దొంగనట్లు ఉన్నాయని నన్ను తన్ని బొక్కలో దోశారనుకో, నేనేమవ్వాలి? అందుకని ఇందులో ఏమున్నాయో చెప్పు, భద్రంగా దాస్తాను. నువ్వంత ఖచ్చితంగా అడిగితే నిజం చెప్పక తప్పదుగా. చూడు, ఈ నగలేమిట్రా? ఇవి నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవి దాస్తే నా కొంపేం మునగదు కదా. ఇవి మా ఊళ్ళో దేవుడు సంబంధించిన నగలు. కొన్ని రోజుల పాటు ఇవి ఎవరికంటా పడకూడదు. వీటి గురించి ఎంక్వైరీలు దర్యాప్తులు పూర్తయిన తర్వాత నేనొచ్చి పట్టుకెళ్తాను. అంతవరకు దాచినందుకు నీకు కాస్త కట్నం చదివిస్తాలే. ఇవి దొంగిలించిన నగలన్నమాట. వీటి గురించి మర్చిపో, నేను దాస్తాగా. నేను వస్తాను శేషు. ఓకే. ఒరే శేషు, జాగ్రత్త. నువ్వు వెళ్ళరా, నేను దాస్తాగా. రాయ్, ఆ సుందరంగాన్ని ఫాలో అయ్యి వాడిని చిదగొట్టి ఏ సైడ్ కల్లోనో పారేయండి. వెళ్ళండి. అలాగేనండి. ఇవి దొంగ నగలు. వాడు చచ్చినా ఎవరికీ చెప్పుకోలేడు, పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేడు.